హలో ఎవ్రీవన్, తమ్నేల్ చూసి అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో అకియో జాబ్ గురించి అని చెప్పి. అక్క ఇంకో కొలాబ్ వీడియో చేస్తుంది అని వీడియో మాత్రం స్కిప్ చేయకండి. నేను దీంట్లో వెరీ ఇంపార్టెంట్ విషయాలు కొన్ని షేర్ చేస్తాను. వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ ఈ అకియో జాబ్ వాళ్ళు కండక్ట్ చేసే జాబ్ డ్రైవ్స్ అనమాట. దీస్ ఆర్ లైక్ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనుకోండి. అండ్ ఈ జాబ్ డ్రైవ్స్కి ఈవెన్ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు కూడా ఎవరైనా ఈ జాబ్ డ్రైవ్స్కి అటెండ్ అవ్వచ్చు. కాకపోతే ముందు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనమాట, విచ్ ఇస్ ఫ్రీ. ఓకే, నేను వీళ్ళు కండక్ట్ చేసే ఈ జాబ్ డ్రైవ్స్కి ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి అది మొత్తం ఈ వీడియోలో చూపిస్తా. అండ్ ఆల్సో ఈ అకియో జాబ్ ఏంటి, వాళ్ళు ఏమేమి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళ ప్లేస్మెంట్ స్టాట్స్, వీళ్ళ ఇన్స్ట్రక్టర్స్ ఎవరు, ఇదంతా కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో. నేను మిమ్మల్ని వీళ్ళ వెబ్సైట్ చూపిస్తూ ఐ విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. ఐ విల్ వాక్ యూ గైస్ త్రూ దేర్ వెబ్సైట్ అనమాట. చూడండి, లాస్ట్ వరకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, తెలుస్తుంది వాట్ ఈజ్ దిస్ అకియో జాబ్స్ ఈజ్ అబౌట్ అని చెప్పి. అకియో జాబ్స్ ఐఐటి ఢిల్లీ అల్యూమినై స్టార్ట్ చేసినారు. వీళ్ళ అల్టిమేట్ గోల్ వచ్చేసి స్టూడెంట్స్కి ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఒక హై పేయింగ్ టెక్ జాబ్ తెచ్చుకోవడానికి కావాల్సిన స్కిల్స్ నేర్పించడం ఈజ్ దేర్ అల్టిమేట్ గోల్ అనమాట. ఇక్కడ మీరు వీళ్ళ వెబ్సైట్ చూస్తే వీళ్ళకి 500+ పార్ట్నర్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ వీళ్ళ స్టూడెంట్స్ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ 41 LPA, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 7.4 LPA. అండ్ వీళ్ళకి 2000+ స్టూడెంట్స్ ప్లేస్ అయి ఉన్నారనమాట వీళ్ళ ప్రోగ్రామ్ ద్వారా. అండ్ వీళ్ళ ఈ 500+ పార్ట్నర్ కంపెనీస్లో పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే వీళ్ళ వెబ్సైట్లోనే వీళ్ళ 500+ పార్ట్నర్ కంపెనీస్ అమెజాన్, ఓలా, అరిస్తా, వీసా, ఎయిర్టెల్, లీడ్ స్క్వేర్, కెడెన్స్, ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ ఆర్ పార్ట్ ఆఫ్ దేర్ 500+ పార్ట్నర్ కంపెనీస్ అనమాట. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్కి వచ్చేస్తే దే ఆర్ ప్రొవైడింగ్ అస్ 4 కోర్సెస్ అనమాట. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, AI అండ్ సైబర్ సెక్యూరిటీ. మనము క్లియర్గా మీరు ఈచ్ ప్రోగ్రామ్ యొక్క కరికులం కూడా వీళ్ళ వెబ్సైట్లో లాగిన్ అయ్యి చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఈచ్ కోర్స్ వైజ్ జావా ఫుల్ స్టాక్ చూస్తే మీరు దీని మీద క్లిక్ చేస్తే మీకు క్లియర్గా మంత్ వైజ్ కరికులం ఈచ్ మంత్లో ఏమేమి నేర్పిస్తారు. ఫస్ట్ మంత్లో ఇంట్రొడక్షన్ టు ప్రోగ్రామింగ్, సెకండ్ మంత్లో DSA ఫండమెంటల్స్, ఇట్లా ఈచ్ మంత్ ఏం నేర్పిస్తారు కోర్స్లో అనేది కరికులం చాలా క్లియర్గా ఇచ్చున్నారు. యూ కెన్ గో అండ్ రెఫర్ దట్. ప్రతి కోర్స్కి కరికులం ఇచ్చున్నారు వీళ్ళ వెబ్సైట్లో, వెళ్ళి చూడండి. సైబర్ సెక్యూరిటీకి కూడా సిమిలర్గా ఏమేమి నేర్పిస్తారు మంత్ వైజ్ మొత్తం క్లియర్గా ఇచ్చున్నారు. గో అండ్ చెక్అవుట్ దేర్ వెబ్సైట్. ఓకే, అండ్ మీరు ఏదైనా కోర్స్ జాయిన్ అయ్యే ముందు ఇక్కడ మీరు చూస్తే కనెక్ట్ విత్ కౌన్సిలర్ అని ఉంటుంది ఆ కోర్స్ పేజ్లో. యూ కెన్ కనెక్ట్ విత్ దేర్ కౌన్సిలర్, మాట్లాడి క్లియర్గా వీళ్ళ వెబ్సైట్లో కూడా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు వీళ్ళ కరికులం గురించి. బట్ స్టిల్ మీరు కౌన్సిలర్తో కనెక్ట్ అయ్యి ఇంకా కరికులం గురించి క్లియర్గా తెలుసుకొని ఏమేమి నేర్పిస్తారు, ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ని వాళ్ళు మ్యాచ్ చేస్తున్నారా, వీళ్ళ కౌన్సిలర్తో కనెక్ట్ అయ్యి క్లియర్గా మీ డౌట్స్ అన్నీ క్లియర్ కూడా చేసుకోవచ్చు. యూ కెన్ కనెక్ట్ విత్ దేర్ కౌన్సిలర్స్ అనమాట. మీరు ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి కోర్స్ పేజ్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట, కనెక్ట్ విత్ కౌన్సిలర్ అని చెప్పి. ఓకే, వీళ్ళకి ఆన్లైన్ ప్రోగ్రామ్తో పాటు క్లాస్ రూమ్ ప్రోగ్రామ్స్ నోయిడా, హైదరాబాద్ అండ్ పూణేలో ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే లైక్ ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ బ్యాచ్ అప్కమింగ్ బ్యాచ్ April 8th స్టార్ట్ అవుతుంది. మన హైదరాబాద్ క్లాస్ రూమ్ అప్కమింగ్ బ్యాచ్ వచ్చేసి April 15th స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్రీ డెమో సెషన్ బుక్ చేసుకోండి. మీరు క్లియర్గా వ్యూ ప్రోగ్రామ్ మీద క్లిక్ చేసి క్లియర్గా ఈ కోర్స్ గురించి చూడొచ్చు వీళ్ళ వెబ్సైట్లో. మనము ఇంకోటి మెయిన్ థింగ్ చూసుకోవాల్సింది ఏంటంటే మెంటర్స్ అండ్ ఇన్స్ట్రక్టర్స్. ఆల్రెడీ మంచి కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు మనకి మెంటర్స్ ఆర్ ఇన్స్ట్రక్టర్గా ఉంటే వాళ్ళకి తెలుసు ఆ కంపెనీలో జాబ్ రావాలంటే ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి అనేది వాళ్ళకి తెలుసు. సో అట్లాంటి వాళ్ళు మనకు నేర్పిస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ అకియో జాబ్స్లో మెంటర్స్ అండ్ ఇన్స్ట్రక్టర్స్ దే వర్ వర్కింగ్ ఇన్ వెరీ గుడ్ కంపెనీస్ అనమాట. టాప్ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు మెంటర్షిప్ చేస్తున్నారు. లైక్ చూస్తే ఇక్కడ మీరు అడాబ్లో చేస్తున్నారు, IIT ఢిల్లీ, IIIT ఢిల్లీ, ఢిల్లీ యూనివర్సిటీ అల్యూమినై, గూగుల్ ఎంప్లాయీస్, రిప్లింగ్ ఎంప్లాయీస్. మీరు వాళ్ళ వెబ్సైట్లో చూడొచ్చు వాళ్ళ మెంటర్స్ ఎవరైతే ఉన్నారో. JP Morgan ఎంప్లాయీస్, చాలా మంచి కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు మెంటర్షిప్ ఇస్తున్నారనమాట. ఓకే, వై అకియో జాబ్ అంటే వీళ్ళు లైవ్ లెర్నింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు అండ్ డౌట్ సాల్వింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తారు. అండ్ ఆల్సో వీళ్ళు వీక్లీ ఛాలెంజ్ కాంటెస్ట్ కండక్ట్ చేస్తారు. యూ కెన్ పార్టిసిపేట్. అండ్ ఆల్సో వీళ్ళు హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ చేపిస్తారనమాట. ప్లేస్మెంట్ పరంగా చూస్తే వీళ్ళకి
ఎక్స్క్లూజివ్ ప్లేస్మెంట్ పోర్టల్ ఉంది అండ్ వీళ్ళు 1-to-1 మెంటర్షిప్ సెషన్స్ కండక్ట్ చేస్తారు అండ్ వీళ్ళు హెల్ప్ చేస్తారు మీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడానికి అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కూడా ఇస్తారు అండ్ వెరీ గుడ్ థింగ్ ఈజ్ ప్రాక్టీస్ ఇంటర్వ్యూస్ కూడా చేపిస్తారనమాట, మాక్ ఇంటర్వ్యూస్. అండ్ మీరు ప్లేస్మెంట్ హైలైట్స్ చూస్తే ఇక్కడ మీరు ఎవ్రీ మంత్ ఎవరెవరు ప్లేస్ అయ్యారు అని చెప్పి వెరీ క్లియర్గా లిస్ట్ అవుట్ చేశారు. వీళ్ళందరూ ఫిబ్రవరిలో ప్లేస్ అయిన వాళ్ళు అండ్ వీళ్ళు జాన్లో ప్లేస్ అయిన వాళ్ళు, డిసెంబర్లో ప్లేస్ అయిన వాళ్ళు, ఎవ్రీ మంత్ ప్లేస్ అయిన వాళ్ళవన్నీ ఇక్కడ క్లియర్గా అప్డేట్ చేస్తున్నారు వీళ్ళ ప్లేస్మెంట్ హైలైట్స్లో. ఇట్స్ వెరీ నైస్. ఎవ్రీ మంత్ గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు హైర్ అవుతున్నారు. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళ ప్లేస్మెంట్స్ స్టాట్స్ వీళ్ళు వెబ్సైట్లో ఇచ్చున్నారు. వీళ్ళ ప్లేస్మెంట్ స్టాట్స్ నాకు ఇది చాలా బాగా అనిపించింది నిజంగా. ఇక్కడ మీరు చూసుంటే ఏ డిగ్రీ నుంచి ఎక్కువ మంది ప్లేస్ అయ్యారు, ఐ మీన్ ఇక్కడ మీరు వీళ్ళ స్టాట్స్ చూస్తే ఇది వీళ్ళ ప్లేస్మెంట్ స్టాట్స్ అనమాట. అక్యూర్ జాబ్లో జాయిన్ అయ్యి ప్లేస్మెంట్స్ తెచ్చుకున్న వాళ్ళల్లో ఎంతమంది బీటెక్ సిఎస్సి నుంచి ఉన్నారు, ఎంతమంది బీసీఏ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు. ఇక్కడ మీరు చూసుంటే 49% ఆర్ ఫ్రమ్ బీటెక్. బీసీఏ నుంచి మనకి 3.8% ఉన్నారు అండ్ 7.1% ఆర్ ఫ్రమ్ బీఎస్సీ స్ట్రీమ్. బీటెక్ నాన్ ఐటీ నుంచి 34% మంది ప్లేస్ అయ్యి ఉన్నారు వీళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళల్లో. నాకు ఇది చాలా ట్రాన్స్పరెంట్గా అనిపించింది అండ్ చాలా బాగా అనిపించింది. ఇట్లా స్టాట్స్ చూపించడము మనకు కూడా ఈజీ ఉంటుంది కదా. అండ్ ఎంతమంది ఏ రేంజ్లో ప్లేస్ అయ్యారు, ఏ రేంజ్ సిటీస్లో ప్లేస్ అయ్యారు. ఇక్కడ మీరు చూస్తే 5 to 10 LPA రేంజ్లో 54% ఆఫ్ ద స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. 5 to 10% సిటీసీ రేంజ్లో. నాకు ఈ స్టాట్స్ నచ్చింది. అట్లానే ఏ ఇయర్ పాస్డ్ అవుట్స్, ఎంతమంది ఏ ఇయర్ పాస్డ్ అవుట్స్ ఉన్నారు. 7.3% 2019 పాస్డ్ అవుట్స్ ఉన్నారు. 35% 2022 పాస్డ్ అవుట్స్ ఉన్నారు వీళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే ప్లేస్ అయ్యి ఉన్నారో వాళ్ళల్లో. అండ్ స్టూడెంట్స్ లొకేటెడ్ ఇన్ ఇండియా, సౌత్ ఇండియాలో 26% వీళ్ళ స్టూడెంట్స్ ఉన్నారనమాట. నాకు ఈ ప్లేస్మెంట్ స్టాట్స్ చాలా నచ్చింది. వెళ్ళి చూడండి, వాళ్ళ వెబ్సైట్లో ఉంది. అట్లానే ఇక్కడ వీళ్ళు ఫొటోస్తో పాటు వాళ్ళ స్టూడెంట్స్ యొక్క ఇది కూడా చూపిస్తున్నారనమాట, ఏ కంపెనీస్లో ప్లేస్ అయ్యారు అని చెప్పి చాలా బాగా చూపిస్తున్నారు ఇక్కడ. యాక్చువల్లీ ఇది నా సైడ్ నుంచి టిప్, మీరు యూ కెన్ రీచ్ అవుట్ టు ద స్టూడెంట్స్ అండ్ ఆస్క్ అబౌట్ ద ఫీడ్బ్యాక్ అనమాట. ఎలా ఉంది, బాగుంది. ఇక్కడ మంచిగా పేరుతో సహా కంపెనీతో సహా మొత్తము ట్రాన్స్పరెంట్గా వీళ్ళు వెబ్సైట్లో చూపిస్తున్నప్పుడు మీకు జాయిన్ అయ్యే ముందు వాళ్ళ స్టూడెంట్స్తో కనెక్ట్ అయ్యి లింక్డ్ఇన్లో నేను ఇట్లా జాయిన్ అవుదాం అనుకుంటున్నా, అక్యూర్ జాబ్లో సజెస్ట్ చేస్తారా అని చెప్పి క్లియర్గా అడిగి జాయిన్ అవ్వండి. ఓకే. అండ్ వన్ మోర్ గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళు పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అనే స్కీమ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సెమీ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అంటే ఇప్పుడు సగం కట్టి ప్లేస్మెంట్ వచ్చినాక సగం కట్టడం, లేకపోతే మొత్తం మనీ ప్లేస్మెంట్ వచ్చినాకనే కట్టడం, ఇట్లాంటి స్కీమ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. కాకపోతే ఈ స్కీమ్స్ వాళ్ళు అందరికీ ప్రొవైడ్ చేయట్లేదు బికాస్ దే హ్యావ్ లిమిటెడ్ సీట్స్. వీళ్ళు ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళని కొంతమందిని పిక్ చేసుకొని వాళ్ళకి ఇవి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ వీళ్ళు స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు బేస్డ్ ఆన్ ద ఎలిజిబిలిటీ టెస్ట్ యూ గివ్ అనమాట. మీరు వీళ్ళ వెబ్సైట్లో లాగిన్ అయ్యి క్లియర్గా చూడొచ్చు ఈ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ స్కీమ్ గురించి. అండ్ వీళ్ళు ఈ ప్లే ఆఫ్టర్ ప్లేస్మెంట్ సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చున్నారు వెబ్సైట్లో. అసైన్మెంట్ సాల్వ్ చేసి, కోడింగ్ టెస్ట్ రాసి, ఇంటర్వ్యూ ఇచ్చి ఇవన్నీ పాస్ అయిన స్టూడెంట్స్లలో వాళ్ళు పిక్ చేసుకొని కొంతమంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వడం, ఈ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అనే స్కీమ్ ప్రొవైడ్ చేయడం చేస్తున్నారు, విచ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ థింగ్. నేను చెప్పినట్టు అసైన్మెంట్ సాల్వ్ చేయాలి, కోడింగ్ టెస్ట్ ఇవ్వాలి, తర్వాత ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి. సెమీ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్కి ఎలిజిబిలిటీ టెస్ట్ ఇచ్చి తర్వాత కౌన్సిలర్తో మాట్లాడి లైక్ ఏమన్నా స్కాలర్షిప్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా కూడా మీరు ఈ కౌన్సిలర్తో డిస్కస్ చేయొచ్చు. అండ్ ఆల్సో వీళ్ళు ఫ్రీ యాప్టిట్యూడ్ లెర్నింగ్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు యాప్టిట్యూడ్ అసైన్మెంట్స్ చూడొచ్చు వీళ్ళ వెబ్సైట్లో, విచ్ ఆర్ ఫ్రీ. యూ కెన్ జస్ట్ గో అండ్ సాల్వ్ దెమ్ అనమాట. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళ వెబ్సైట్లోనూ ఎడిటర్ ఉంది, ఆన్లైన్ ఐడి. మీరు కోడ్ రాసుకొని ఇక్కడే రన్ చేసుకోవచ్చు, విచ్ ఈజ్ ఆల్సో గుడ్ థింగ్. నాకు ఇది నచ్చింది. గో చెక్అవుట్ దేర్ వెబ్సైట్. వీళ్ళ కోర్సెస్ చూడండి, ఆ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూడండి, అండ్ యాప్టిట్యూడ్ సాల్వ్ చేయండి, అక్కడ ప్రాక్టీస్ చేయండి. చాలా రిసోర్సెస్ ఇచ్చున్నారు, యాప్టిట్యూడ్ రిసోర్సెస్, లాజికల్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ వర్బల్ క్వశ్చన్స్ అవన్నీ ఇచ్చున్నారు. గో చెక్అవుట్. ఓకే.
నేను స్టార్టింగ్ చెప్పున్నా కదా, వీళ్ళు జాబ్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నారు, లైక్ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్, ఎవరైనా వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వచ్చు అని చెప్పి. ఆ జాబ్ డ్రైవ్స్కి ఎట్లా రిజిస్టర్ అవ్వాలి అనేది ఇప్పుడు చూపిస్తా. ఈ వెబ్సైట్కి వెళ్ళిపోండి, placement.acquiojob.com అని చెప్పి. ఈ వెబ్సైట్కి వెళ్తే మీరు ఇక్కడ అప్లై ఫర్ జాబ్ డ్రైవ్స్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిఫరెంట్ జాబ్ ఓపెనింగ్స్ కనిపిస్తాయి అన్నమాట. అండ్ నేను లాగిన్ అయ్యే ముందు నేను కొన్ని డీటెయిల్స్ ఇచ్చిన అనమాట, ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అని చెప్పి. అవన్నీ డీటెయిల్స్ ఇస్తే ఆ డీటెయిల్స్ని బట్టి చెప్తుంది యు ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్ ఫర్ దిస్ జాబ్ ఓపెనింగ్ అని చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు ఈ సెలిగో ఉంది, ఇక్కడ నాకు ఎలిజిబుల్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు నేను దీనికి ఇంటర్వ్యూ ఇవ్వాలి అనుకుంటే ఐ కెన్ బుక్ మై స్లాట్ అనమాట. ఇక్కడ బుక్ యువర్ స్లాట్ అని ఉంది కదా, దాంట్లో నేను ఐ కెన్ బుక్ మై స్లాట్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ థింగ్, నాకు నచ్చింది. అండ్ ఆల్సో నాకు ఇంకోటి బాగా అనిపించింది ఏంటంటే, వీళ్ళు ప్రాపర్ రోడ్ మ్యాప్, పర్సనలైజ్డ్ లెర్నింగ్ రోడ్ మ్యాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, లైక్ హైర్డ్ క్యాండిడేట్స్తో కంపేర్ చేస్తూ. దిస్ ఈజ్ ఆల్సో నైస్. మీరు ఫస్ట్ ఒక ఎగ్జామ్ పెడుతున్నారు, ఆ ఎగ్జామ్ మీరు ఇస్తే మీ కరెంట్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని వాళ్ళు పర్సనలైజ్డ్ రోడ్ మ్యాప్స్ ఇస్తున్నారనమాట. ఇది కూడా నాకు నచ్చింది, విచ్ ఈస్ గుడ్. అండ్ ఇక్కడ మీరు చూసేస్తే ఈ జాబ్ డ్రైవ్స్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, ఈ జాబ్ డ్రైవ్స్ రిజల్ట్స్ కూడా వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. వీళ్ళందరూ స్టూడెంట్స్ హూ గాట్ ప్లేస్డ్ త్రూ అక్యో జాబ్స్ జాబ్ డ్రైవ్స్ అనమాట. ప్లేస్మెంట్ డ్రైవ్స్ నుంచి ప్లేస్ అయిన స్టూడెంట్స్ వీళ్ళందరూ ఇక్కడ చూపిస్తున్నారు. వీళ్ళందరూ చూడండి ఇక్కడ, దీస్ ఆర్ ద జాబ్ డ్రైవ్ ప్లేస్మెంట్ హైలైట్స్. వీళ్ళ జాబ్ డ్రైవ్స్ నుంచి ప్లేస్ అయిన స్టూడెంట్స్ వీళ్ళనమాట. నాకు ఓవరాల్గా చెప్పాలంటే ఐ ఫెల్ట్ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. మంచి మంచి ట్యూటర్స్ని, మెంటర్స్ని పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి తీసుకొచ్చి ఇన్స్ట్రక్టర్స్గా చెప్పిస్తూ కోర్సులు నాకు బాగా అనిపించింది. అండ్ వీళ్ళ వెబ్సైట్ కూడా ఈజ్ వెరీ గుడ్. వీళ్ళకి వెబ్సైట్లోని ఐడి ఉంది అండ్ కోర్సెస్. అండ్ మెయిన్ థింగ్ వీళ్ళ క్లాస్ రూమ్ కోర్సెస్, హైదరాబాద్లో వీళ్ళకి సెంటర్ ఉందంట. క్లాస్ రూమ్ కోర్స్, ఆఫ్లైన్ కోర్సెస్ అనేవి ఎంతైనా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఆఫ్లైన్ కోర్సెస్, ఆఫ్లైన్ క్లాస్ రూమ్ కోర్సెస్ అనేది కూడా నాకు మంచిగా అనిపించింది. అండ్ దే ఆల్సో గివ్ దిస్ ఆన్లైన్ ప్రోగ్రామ్ యాజ్ వెల్. ఆన్లైన్ క్లాస్ వచ్చేసి మనకి ఇప్పుడు ఏప్రిల్లో స్టార్ట్ అవుతున్నాయి. వీళ్ళ ఆన్లైన్ ప్రోగ్రామ్ వచ్చేసి ఏప్రిల్ 8కి స్టార్ట్ అవుతుంది. అండ్ వీళ్ళ హైదరాబాద్ క్లాస్ రూమ్ కోర్స్ వచ్చేసి మనకి ఏప్రిల్ 15కి స్టార్ట్ అవుతుంది. గో చెక్అవుట్ దేర్ వెబ్సైట్, క్లియర్గా చూడండి, కౌన్సిలర్తో కనెక్ట్ అవ్వండి. మీకు అంతా మంచిగా అనిపిస్తే టేక్ అ డిసిషన్. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.